వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. మన దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్యల్లో ఒబిసిటీ కూడా ఒకటి అని చాలామందికి తెలీదు. ఎందుచేతనంటే మన ప్రపంచ దేశంలో ఒబిసిటీ అనేటటువంటిది భారతదేశం 3వ స్థానంలో ఉంది. డయాబెటిక్లో ఏ విధంగా అయితే ఫస్ట్ స్థానంలో ఉందో ఈ యొక్క ఒబిసిటీలో 3వ స్థానంలో ఉంది. అంటే అతి తక్కువ కాలంలోనే మనం మొదటి స్థానానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. అంటే ఈ ఒబిసిటీకి మా వాళ్ళు మేము లావుగా ఉన్నాము, లేకపోతే మేము తింటున్నాము, నీకేంటి ప్రమాదం అని అనుకుంటున్నారా? అయితే ఈ యొక్క హెల్త్ డిబేట్లో మీ ఒబిసిటీ మీ ఆరోగ్యాన్ని అట్లాగే మీ ఆనందాన్ని ఏ విధంగా హరించేస్తుంది, ఎటువంటి వ్యాధులు రావడానికి ఈ ఒబిసిటీ కారణం అన్న విషయాల్ని తెలుసుకుందాం. అట్లాగే ఈ ఒబిసిటీ ప్రతి 10 మందిలో దాదాపు 4 ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30-40% మంది స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి ఈ యొక్క ఒబిసిటీతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి గాను వాళ్ళకు ఉన్నటువంటి అవుట్పుట్ ప్రొడక్టివిటీ, జాబ్ హోల్డర్స్ అయితే ప్రొడక్టివిటీ మీద, అలాగే ఉమెన్స్ అయితే ఫెర్టిలిటీ మీద కూడా ఈ యొక్క సమస్య అనేటువంటిది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. చిల్డ్రన్స్లో అయితే ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ అనేటువంటి ఉంటుంది. దీని మీద చర్చించడానికి ఈరోజు మనకి డాక్టర్ బాలాజీ గారు, ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే మన రీలీవ్ సంస్థకి డైరెక్టర్ గారు మనతో పాటు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అట్లాగే డాక్టర్ దాలియా గారు గైనకాలజిస్ట్, డాక్టర్ రాకేష్ ఆర్థోపెడిక్, అండ్ డాక్టర్ పావని గారు డైటీషియన్ కూడా మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అట్లాగే డాక్టర్ లీనా గారు వాస్కులర్ సర్జన్ మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వీళ్ళందరితో మనం ఒకసారి డిస్కస్ చేసి అసలు ఒబిసిటీకి మనం ఫేస్ చేయాల్సినటువంటి ఏ విధమైనటువంటి డిసీజులు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. అట్లాగే ఫస్ట్ మనం డాక్టర్ బాలాజీ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి డాక్టర్ బాలాజీ గారు. నమస్తే కిషోర్ గారు. నమస్తే ప్రైమ్ నైన్. సో బాలాజీ గారు, యాక్చువల్గా ఈ యొక్క స్టూడెంట్స్ విషయంలో తీసుకుంటే చాలామంది కూడా చిన్నపిల్లల్లో చాలా వెయిట్ ఎక్కువగా ఉండటం, అంటే మనకి ముద్దు అనిపించవచ్చు, కానీ వాడు ఆ యొక్క ఊబకాయత్వంతో వాడి ఫేస్ చేసేటటువంటి ఇబ్బందులేంటి, అలాగే కొంతమంది ఈవెన్ కాలేజీ స్టూడెంట్స్ అవనివ్వండి, లేకపోతే యూనివర్సిటీలో అవనివ్వండి, కంప్లీట్గా మనం చూసుకుంటే ఈ ఎడ్యుకేషన్ వర్సెస్ ఊబకాయత్వం అనేటటువంటిది యాజ్ ఏ సైకలాజికల్గా వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు వాళ్ళ మీద? కిషోర్ గారు, టు స్టార్ట్ విత్, it's an amazing topic, okay, and thanks for letting people know what is the impact of obesity. Okay, so by the way, I'm Dr. Balaji. I'm psychologist and MD of Relive Healthy. So first of all, మీరు ఏంటంటే సైకాలజీ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. సైకాలజీ అంటే సైన్స్ ఆఫ్ బిహేవియర్. అండ్ టాకింగ్ అబౌట్ దిస్ టుడేస్ పర్టికులర్ టాపిక్, ఒబేసిటీ కండి చిన్న పెద్ద తారతమ్యం లేదు. Okay, and this is nothing but excess body fat. There is a saying in English saying, you are what you eat. Okay, and దీనికి కారణాలు ఏమంటే మనకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అవ్వచ్చు, అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, అండ్ నాట్ గెటింగ్ ఎనఫ్ స్లీప్ కావచ్చు, ఆల్కహాల్ కన్సంప్షన్ కావచ్చు, ఎనీ రీజన్ ఇట్ కెన్ బి. ఎప్పుడైనా కానీ మనం బరువు కాకూడదండి. మనం కానీ బరువు అయ్యామంటే ఇట్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకాలజీ ఆస్పెక్ట్స్, ఈ ఒబేసిటీకి అండ్ దెన్ సైకాలజీకి చాలా దగ్గర రిలేషన్షిప్ ఉందండి. ఎందుకంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్ట్రెస్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాంగ్జైటీ, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిప్రెషన్. ఇవి ఏంటంటే వన్ బై వన్ దే ఫాలో ఈచ్ అదర్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం స్ట్రెస్ అంటే ఏం తెలుసుకోవాలి. ఓకే, స్ట్రెస్ అంటే దిస్ ఇస్ ఎ మెంటల్ టెన్షన్ కాస్డ్ బై డిఫికల్ట్ సిచ్యువేషన్స్. పిల్లలకి మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయీస్కి మీరు అన్నట్టు ప్రొడక్టివిటీ కావచ్చు, అండ్ మీరు అన్నట్టు ఇందాక ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న టెన్షన్స్ వాళ్ళకి కావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మెంటల్ టెన్షన్ కాస్డ్ బై డిఫికల్ట్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ. వాట్ ఈస్ యాంగ్జైటీ? ఏ ఫీలింగ్ ఆఫ్ వర్రీ అన్నమాట, and about something of uncertain outcome. All right, this is anxiety. And coming to the third part, which is most difficult part, depression. ఇదేంటంటే prolonged feeling of sadness. ఇవన్నీ ఏంటంటే మనకి ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ ఒబిసిటీ కారణాలు కూడా ఇవేనంటారా డాక్టర్ గారు? Absolutely yes అండి. Somebody who is in stress,
వాళ్ళకి ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి. స్ట్రెస్లో ఎంత తింటున్నాము అనేది లిమిట్ ఉండదు అనమాట. దట్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్ట్రెస్ ఈటింగ్ అనమాట. ఆ స్ట్రెస్ ఈటింగ్ లో పడిపోయే వాళ్ళు దిల్ నాట్ బి హ్యావింగ్ లిమిట్. ఆ స్ట్రెస్ ఏమవుతుంది, యాంగ్జైటీగా కన్వర్ట్ అవుతుంది. ఆ యాంగ్జైటీ ఏమవుతుంది, డిప్రెషన్ గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది డిప్రెషన్ గా కన్వర్ట్ అవుతుందో, అండ్ దెన్ పీపుల్ విల్ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్. అంటే ఓకే, ఇప్పుడు సో స్టూడెంట్లో చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషనల్ ప్రెషర్ అవనివ్వండి, లేదా మార్క్స్ కోసం వాళ్ళు చేసేటటువంటి యుద్ధం అవనివ్వండి, దీనివల్ల కూడా వాళ్ళకు ఒక తిండి ఒకటే కారణం కాదు. అలాగే ఈ యొక్క ఒబిసిటీకిను వాళ్ళ యొక్క మెంటల్ టెన్షన్కి, లేకపోతే వాళ్ళు జీవితంలో సాధించాలన్న స్ట్రెస్ కూడా రిలేషన్ ఉంటుందంటారా? ఖచ్చితంగా సార్. ఇందాక మీరు నేను చెప్పిన ఒక పాయింట్ గమనించినట్లయితే త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడాను. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. స్ట్రెస్ ఓకే. అంటే మీకు ఏం చెప్పానంటే మెంటల్ టెన్షన్ కాస్డ్ బై డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ పిల్లలకి చదువు, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నా సెకండ్ ర్యాంక్ రావాలి, నా థర్డ్ ర్యాంక్ రావాలి, ఆర్ ఐ షుడ్ బి ది టాపర్ ఇన్ ద స్కూల్. ఓకే, పియర్ ప్రెషర్, పేరెంట్స్ ప్రెషర్, ఓకే, టీచర్స్ ప్రెషర్, ఓకే. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రెస్ బాగా క్రియేట్ చేస్తాయి పిల్లలకి. ఓకే, వీటిని ప్రాపర్గా కానీ మనం డీల్ చేయలేకపోతే, ఓకే, ఇట్ విల్ హ్యావ్ ఇంప్లికేషన్స్ అండ్ కాంప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, పుట్టింగ్ ఆన్ వెయిట్, నథింగ్ బట్ ఒబేసిటీ. ఓకే. అలాగే ఇప్పుడు మనం మన డాక్టర్ దాలియా గారు, గైనకాలజిస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. దాలియా గారు, యాక్చువల్గా ఇన్ఫెర్టిలిటీ అనేటటువంటిది గత ఒక 4-5 ఇయర్స్ సినారియో కనుక తీసుకుంటే ఇప్పటికీ దాదాపు 12 నుంచి 14% ఇంక్రీజ్ అయినట్టుగా మనకి రికార్డ్స్ అనేటివి చెప్తున్నాయి. అంటే ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ రోజు రోజుకి పెరిగిపోవడానికి గల కారణాలు ఏమంటారు? ఈ ఒబిసిటీకిను ఇన్ఫెర్టిలిటీకి గల సంబంధం ఏమిటి? ఒబెసిటీలో ఇంక్రీజ్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుందండి. హైపర్ ఇన్సులినిమియా ఉంటుంది. ఇన్సులిన్ ఎక్కువ అవి అది పిట్యూటరీ మీద యాక్ట్ చేసి ఎఫ్ఎస్హెచ్ అలాగే ఉంటుంది, కానీ లుటనైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ అన్నది ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువ ఆండ్రోజన్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే యానోవ్యులేటరీ సైకిల్స్, అంటే అండాశయంలో నుంచి నార్మల్గా ప్రతి నెల అండం రిలీజ్ అవుతూ ఉంటుంది హార్మోన్స్ రెగ్యులర్గా వర్క్ చేస్తే. ఇక్కడ ఏంటంటే ఇంబ్యాలెన్స్, లుటినైజింగ్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల అండాశయంలో నుంచి అండం రిలీజ్ అవ్వదు. యానోవ్యులేటరీ సైకిల్స్ అంటాము. ఇన్ఫర్టిలిటీకి మెయిన్గా యానోవ్యులేటరీ సైకిల్సే కారణమవుతుంది. అండ్ ఈ లుటినైజింగ్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల ఆండ్రోజన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆండ్రోజన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ హెయిర్ గ్రోత్ కానీ, ఫేషియల్ హెయిర్ అండ్ హెయిర్ లాస్ అవుతుంది మామూలుగా. అంటే ఈ మొత్తాన్ని కలిపి మనం బికాజ్ ఆఫ్ ఒబిసిటీ, అంటే ఊబకాయత్వం ఉండటం వల్ల ఎస్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతాయి అని చెప్పొచ్చా? సార్. ఓకే. ఓకే. అండ్ పెరిఫరల్గా కూడా హైపర్ ఈస్ట్రోజెనిజం, అంటే ఈస్ట్రోజన్ అన్నది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా సైకిల్ అన్నది రెగ్యులర్గా రాదండి. ప్రొజెస్టిరాన్ ఉండదు ఇక్కడ, ఓన్లీ ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అనపోజ్డ్ ఈస్ట్రోజన్ అని అంటాము. పెరిఫరల్ ఫ్యాట్ అన్నది ఈస్ట్రోజన్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఎరోమేటేజ్ ఎంజైమ్ వల్ల. దీనివల్లే ఈ యానోవ్యులేటరీ సైకిల్స్ కూడా ఉంటుంది. దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువ. అంటే ఇప్పుడు సహజంగా మనం ఎక్కువగా వింటున్నది ఏంటంటే పీసీఓఎస్ ప్రాబ్లం, పీసీఓడి సార్. ప్రాబ్లం వల్ల కూడా ఈ ఒబిసిటీకి పీసీఓఎస్కి కూడా సంబంధం ఉంది అని అంటున్నారు. అంటే ఏ విధమైనటువంటి సంబంధం ఉంది? పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండి. అదే దానిలోనే ఈ యానోవ్యులేటరీ సైకిల్స్ ఉంటుంది. హైపర్ ఆండ్రోజెనిజం అంటే ఆండ్రోజన్స్ ఎక్కువ అవుతుంది, టెస్టోస్టిరాన్ ఎక్కువ అవుతుంది వీళ్ళల్లో. అండ్ వాటి ఫీచర్స్ కూడా వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఫాలికల్స్ అన్నవి ఎక్కువగా డెవలప్ అవుతాయి. ఆ ఫాలికల్స్ అన్నవి కూడా మెచ్యూర్ కాదు, ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఏది కూడా అండం రిలీజ్ అయ్యే స్టేజ్ వరకు రాదు. చిన్న చిన్న ఫాలికల్స్ మల్టిపుల్ 20, మోర్ దాన్ 20 వరకు చూస్తూ ఉంటాము. ఆ ఓవరీ సైజ్ కూడా పెద్దగా అవుతుంది, 2 to 5 times పెద్దగా ఉంటుంది మామూలు ఓవరీతో కంపేర్ చేస్తే. పీసీఓలో ఇవన్నీ ఫీచర్స్ మనం చూస్తూ ఉంటాము. అంటే మేజర్గా యాజ్ ఎ గైనకాలజిస్ట్ ప్రకారం ఈ యొక్క ఒబిసిటీకి కారణాలు ఏమంటారు ఆడవాళ్ళలో? అంటే ఒకటి లైఫ్ స్టైల్, వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా ఒబిసిటీ కారణమని మనకి WHO కూడా రికమెండ్ చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ యొక్క ఒబిసిటీకి అలాగే ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ కూడా ఎటువంటి సంబంధం ఉందంటారు? అంటే ఎక్కువ ఏదైతే న్యూట్రిషనల్
ఫుడ్ అన్నది తీసుకోకుండా బయట అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటుందండి, స్ట్రెస్ ఉంటుందండి ఒబెసిటీ రావడానికి. ఓకే, ఆడవాళ్ళు ఎక్కువగా గల కారణాలు ఏమంటారు? సైకలాజికల్గా ఇష్యూస్ కూడా ఉండొచ్చు, అన్నీ సార్ చెప్పిన దాని మెంటల్గా ప్రకారం స్ట్రెస్గా స్ట్రెస్ ఉండడం ఫీల్ అవడం కానీ, కూడా. ఓకే, ప్రతిదీ ఇంట్లోది మెయింటైన్ చేయాలి, అవుట్ సైడ్ వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అయితే ఇంట్లోనూ మెయింటైన్ చేయాలి, బయట ఆఫీస్లోనూ, అదంతా కూడా స్ట్రెస్ ఉంటుందండి వాళ్ళకి, దానివల్ల కూడా ఒబెసిటీ సో రావచ్చు. అంటే ఆడవాళ్ళలో పీసీఓఎస్ సమస్యలను తగ్గించుకోవాలన్నా, ఈ యొక్క ఒబెసిటీని తగ్గించుకోవాలన్నా ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలంటారు మీరు. స్ట్రెస్ తగ్గించుకోవాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే డాక్టర్ రాకేష్ గారు, యాజ్ ఏ ఆర్థోపెడిక్, ఇప్పుడు కనుక మనం చూసుకుంటుంటే ప్రతి 10 మందిలో కూడా 3-4 మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. అంటే ఇదివరకు అర్బన్ రూరల్ ఏరియాల్లో యావరేజ్గా మనం చూసుకుంటే చాలా తక్కువ మందిలో ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు రావటం అనేది చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క 30 సంవత్సరాల్లోనే వాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నామని చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క ఆర్థోకి, అంటే ఒబిసిటీ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే ఆర్థో సమస్యలు ఏమంటారు? థ్యాంక్ యూ అండి. నేను డాక్టర్ రాకేష్, ఆర్థోపెడిక్ సర్జన్ని. మనకి ఇప్పుడు మెయిన్గా ఒబేసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మన ఆర్థోపెడిక్ రిలేటెడ్గా ఎట్లా ఉంటాయంటే జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఎక్కువగా. అంటే మన వెయిట్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మన బోన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎంత వెయిట్ని మోయాలో దానికన్నా ఎక్కువ వెయిట్ని మోసే కొద్దీ ఏమవుతుందంటే ఏదైనా మనం ఎక్కువ వాడితే ఏమవుతుందంటే వస్తుంది. సో అదే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మన బాడీ వెయిట్నే మన బాడీ మోయలేక, మన ఎముకలు ఆ బలాన్ని ఆ వెయిట్ని తట్టుకోలేక, భారాన్ని తట్టుకోలేక స్లోగా అరుగుదలలోకి వెళ్ళిపోతున్నాయి. అది ఒకప్పుడు వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎట్లా ఉండేది, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ బోన్ హెల్త్ చాలా బాగుండేది. సో దానివల్ల ఏమయ్యేదంటే మంచిగా ఉండేది. ఒక 60-70 సంవత్సరాల తర్వాత వాళ్ళకి మొదలయ్యేది. అదే ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయినాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేసింది మనకి. దానివల్ల ఏమవుతుందంటే బోన్ని మనం జాయింట్స్ని యూజ్ చేసే తత్వం కానీ తగ్గిపోతూ వస్తుంది. దాంతోపాటు ఈ ఫుడ్ హ్యాబిట్స్ యాడ్ అవ్వడం వల్ల అది స్లోగా డిటోరేట్ అయిపోయి మన జాయింట్స్ అరుగుదల త్వరగా వస్తుంది మనకి. ఇదివరకు మీరు చెప్పినట్టు 60-70 సంవత్సరాల వచ్చింది, ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళు కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి, మాకు తుంటి నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. ఇట్లా వీటన్నిటికీ మెయిన్ కారణం అదే ఒబేసిటీ. ఓకే అండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. సో డాక్టర్ బాలాజీ గారు, యాక్చువల్గా ఇప్పుడు మేడం దాలియా గారు చెప్పినట్టుగా ఆడవాళ్ళల్లో ఎక్కువగా స్ట్రెస్ ఉండటం వల్ల ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ యొక్క స్ట్రెస్ రిలీజ్కి వాళ్ళకు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక వాళ్ళు ఈ యొక్క ఒబెసిటీ నుంచి, స్ట్రెస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారు? Sir, again, stress ante life is the most difficult thing, but you'll have to face it with a smiling face. Okay? సో మనం ఏదైనా పని కానీ తీసుకున్నట్లయితే ప్రిపరేషన్ లేకుండా వీళ్ళు డీల్ చేస్తే యూల్ ఎండ్ అప్ విత్ లోడ్స్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, సో మాకు సైకాలజీలో ఏంటంటే దిర్ ఇస్ సంథింగ్ కాల్డ్ 3 P's ఆఫ్ సక్సెస్. ఓకే, అంటే PPP 3 P's ఆఫ్ సక్సెస్. అంటే P ఫర్ ప్లానింగ్, ప్లాన్, ప్రిపేర్, పర్ఫార్మ్. ఓకే, in order to achieve something called success. Perform. Perfect. Plan, perform, yeah. Plan, prepare and perform. Perfect. Okay. ఏ విషయమైనా కానీ తీసుకుంటే ప్లానింగ్ ఉండాలి, అకార్డింగ్ టు ప్లానింగ్ ప్రిపరేషన్ ఉండాలి, అకార్డింగ్ టు ప్రిపరేషన్ పర్ఫార్మ్ ఉండాలి. When you can do this, when you schedule your work in a proper manner, it can be children, female, male, irrespective of the domain where they're working, you can definitely deal with the stress. ఓకే, అంటే ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే కంపేర్ టు మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళ ఒబెసిటీలో కూడా వీళ్ళలోనే ఎక్కువ ఉన్నారండి. అంటే ఆల్మోస్ట్ 5-6% ఆడవాళ్ళలోనే ఒబెసిటీ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఈ యొక్క స్ట్రెస్ అనేటటువంటిది ఎక్కువ ఆడవాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటి? కిషోర్ గారు, యాక్చువల్గా ఇట్స్ నాట్ అబౌట్ ఫీమేల్ అలోన్. ఓకే, అందరికీ, పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ స్ట్రెస్, ఐ మీన్ ది స్ట్రెస్ ఇస్ స్ట్రెస్. ఓకే, అఫ్ కోర్స్ మీరు చెప్పిన విధంగా మన రీసెర్చ్ ప్రకారం ఫీమేల్లో మీకు ఎందుకు ఎక్కువ కనిపిస్తుందంటే దే టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండి. దే ఆర్ ది ప్లాట్ఫామ్ ఫర్ ద ఫ్యామిలీ. దే ఆర్ ద వన్స్ హు ఆర్ గోయింగ్ టు లీడ్ ది ఫ్యామిలీ. ఓకే, సో మేబీ బికాస్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ, మోర్ whenever you take more responsibility, it comes with a gift called stress. So maybe that could be the reason. But ఏంటంటే when you can lead a family, that is the best thing in the world. Okay,
And that's the amazing thing in the world. When you can deal with a family in a proper manner, స్ట్రెస్ అనేది చాలా చిన్న విషయం. ఓకే, దాన్ని వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, ఇందాక నేను చెప్పిన విధంగా 3 P's ఆఫ్ సక్సెస్ అన్న విధంగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయి పర్ఫామ్ చేస్తే ఎనీబడి కెన్ డీల్ విత్ ద స్ట్రెస్. అంటే you're not supposed to give up. You should be a fighter, because people say nothing is impossible. మీరు ఇంపాసిబుల్ అనే స్పెల్లింగ్ అని చూసినట్లయితే, ప్రాపర్గా కానీ పాజిటివ్ కానీ చదివినట్లయితే, ఐ ఆమ్ పాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. ఓకే ఓకే ఓకే, యా. సో ఓకే అండి. మేడం దాలియా గారు, యాక్చువల్గా ఈ లేడీస్లో ఇన్ఫెర్టిలిటీతో పాటు వాళ్ళు యాక్చువల్గా అండి ఈ వర్కింగ్ ఉమెన్ అవనివ్వండి, లేకపోతే హౌస్ హోల్డ్ వాళ్ళు అవనివ్వండి, వాళ్ళకి న్యూట్రిషన్ మీద ఎంతవరకు అవగాహన, అంటే వాళ్ళకి న్యూట్రిషన్ మీద ఎక్కువ అవగాహన ఉండదేమో అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి నచ్చింది వండి పెడదాము, లేకపోతే భర్తకు నచ్చింది వండి పెడదాము అన్న తొందరలో తప్ప ఏది శరీరానికి ఏం కావాలి, ఎంత మోతాదులో కావాలి, ప్రోటీన్ అవనివ్వండి, కార్బోహైడ్రేట్స్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, వాళ్ళకు ఒక అవగాహన అనేటువంటిది ఉండకపోవటం వల్ల కూడా, అంటే మాల్ న్యూట్రిషన్ వల్ల కారణం కూడా ఈ యొక్క ఒబిసిటీ వస్తుంది అని అనుకుంటాం. ఇన్ఫెర్టిలిటీతో పాటు మీరు యాజ్ ఎ గైనకాలజిస్ట్గా ఈ ఒబిసిటీ అదర్ దాన్ ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే ఒబిసిటీకి క్యాన్సర్ కూడా కారణం అని చెప్తున్నారు. అంటే ఇంకా ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయంట? ఒబెసిటీ వల్ల హైపర్ ఈస్ట్రోజన్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుందండి. ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం వల్ల గర్భసంచి లోపల ఉన్న ఎండోమెట్రియం లేయర్ అన్నది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి పీరియడ్ రాకపోతే అది షెడ్ ఆఫ్ అవ్వదు, అంటే బ్లీడింగ్ అవ్వకపోతే అలాగే ఉంటూ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొన్ని రోజులకి అది హైపర్ప్లేషియా అవుతూ దానిలోనే చేంజెస్ అవుతూ అదే క్యాన్సర్ లాగా అవుతుందండి. ఓకే, ఇది ఒక రీజన్. అంటే ఎండోమెట్రియల్ కార్సినోమాకి ఇదే 90% కేసెస్ మనం ఇలాగే చూస్తాము. అంటే చాలామంది ఏంటంటే ఈ ఒబిసిటీకి వచ్చేసరికి అది ఒక పెద్ద రీజన్గా కాకుండా వాళ్ళకు డైట్ కంట్రోల్ చేద్దామను, లేకపోతే ఇంకోటి చేద్దామో తగ్గిపోతుందిలే అని అనుకుంటారు. లేకపోతే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ కూడా కారణం అవుతుంది అన్న విషయం చాలామందికి తెలియకపోవడం అనేటువంటిది చాలా ప్రమాదకరం. సో అంటే ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో అంటే ఐడెంటిఫికేషన్ అనేటటువంటిది, ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ఎలా చూసుకోవాలంటారు? మోస్ట్లీ వాళ్ళు ఇరెగ్యులర్ సైకిల్స్తోనే ప్రజెంట్ అవుతారండి. 2 మంత్స్కి ఒకసారి రావడం, 3 మంత్స్కి ఒకసారి రావడం సైకిల్ అన్నది జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రా ఫేషియల్ గ్రోత్, హెయిర్ గ్రోత్ అన్నది ఉంటుంది. అండ్ వాళ్ళకి యాక్నే ఉంటుందండి. అండ్ హెయిర్ ఫాల్ ఒకటి ఉంటుంది. అండ్ బ్లాక్నింగ్ ఉంటుంది, నెక్ బ్యాక్లో బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. అది ఇవన్నీ కూడా ఫస్ట్ సైన్స్ అండి. అలా వాళ్ళు ప్రజెంట్ అవుతారు మన ఓపీడీకి. దాని తర్వాత మనం స్కాన్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది, ఓవరీలో ఇలా ఫీచర్స్ అన్నీ తెలుస్తాయి. అంటే మల్టిపుల్ ఫాలికల్స్ ఉండడం కానీ అలా మనకు తెలుస్తుంది. ఓకే, సో డాక్టర్ బాలాజీ గారు, యాక్చువల్గా ఈ ఒబిసిటీ అనేటటువంటిది వర్కింగ్ పీపుల్లో అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి అవుట్పుట్లో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది కొన్ని లేటెస్ట్ స్టడీస్ వల్ల తెలిసినాయండి. అంటే ఒక కంపెనీలో యావరేజ్గా కనుక మనం ఒక 60% ఆఫ్ ద పీపుల్ ఎఫెక్టివ్గా పనిచేస్తే కనుక 100% గ్రోత్ ఉంటుంది అన్నది లేటెస్ట్గా తెలిసింది. అంటే 100లో 60 మంది పర్ఫెక్ట్గా పనిచేస్తే చాలు అన్న విషయం. అంటే ఈ దీంట్లో ఒబిసిటీ అనేటటువంటిది వర్కింగ్ పీపుల్లో వాళ్ళ యొక్క మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటారు? అంటే వాళ్ళ ఒబిసిటీకిను వాళ్ళ ప్రొడక్టివిటీ మీద ఏ విధమైనటువంటి రిలేషన్ ఉంటుంది? అంటే ఒబిసిటీ ఉన్న పీపుల్ 100% అవుట్పుట్ ఇవ్వలేరా? లేకపోతే వాళ్ళకి శరీరం వాడే మోసుకోలేడు కదా, వీడు పని ఏం చేస్తాడనే సామెత మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఒబిసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు అనుకున్న దానికి 100% డెలివరీ ఇవ్వగలరా, ఇవ్వలేరా? కిషోర్ గారు, ఇందాక మనం డిస్కస్ చేసుకున్న విధంగా ఎప్పుడైతే మనం బరువైపోతామో you can't actually give 100% productivity. What 100%? Even you can't give 90% productivity also, because మీకు మీ మీదే కాన్ఫిడెన్స్ ఉండదు. మనం ప్రొడక్టివిటీ అనే మాట ఎప్పుడు వస్తుంది? మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, మనం యాక్టివ్గా ఉన్నప్పుడు. ఓకే, సో మనకంటూ ఎప్పుడు బరువైపోతామో అప్పుడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. మన మీద ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు, మన ప్రొడక్టివిటీ అనేది యూ కాంట్ అచీవ్ 100% ప్రొడక్టివిటీ. ఓకే, ఇప్పుడు ఈ ఒబేసిటీ ఇన్ వర్క్ డొమైన్ అని చూసుకుంటే యాజ్ పర్ ద రీసెర్చ్ ఐటీ డొమైన్లో ఎక్కువగా ఉంటుందండి. ఓకే,
ఐటీ డొమైన్లో ఎందుకంటే వాళ్ళకుండే డెడ్ లైన్స్ కానివ్వండి, ఓకే, అండ్ డెలివరబుల్స్ కానివ్వండి, ఇట్ క్రియేట్స్ లోడ్స్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, there is a topic called work life balance, which is a beautiful topic in psychology. In fact, that's my thesis in psychology, in fact. ఓ Okay, గ్రేట్. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ టాపిక్ అండి. దీంట్లో 3 ఇంపార్టెంట్ వేరియబుల్స్ ఉంటాయి అనమాట, ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అని చెప్పేసి. ఒకటి వచ్చేసి ఫ్యామిలీ, ఒక మనిషి మీద, ఒక ఎంప్లాయీ మీద స్ట్రెస్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది. ఒకటి వచ్చేసి ఫ్యామిలీ రిలేటెడ్ వేరియబుల్స్, సెకండ్ వచ్చేసి వర్క్ రిలేటెడ్ వేరియబుల్స్, ఓకే. థర్డ్ వచ్చేసి పర్సనల్ రిలేటెడ్ వేరియబుల్స్ అన్నమాట. ఈ 3 వెరైటీస్ ఆఫ్ వేరియబుల్స్ విల్ బి బాదరింగ్ పీపుల్. ఓకే, ఒక ఐటీ ఎంప్లాయీకి ఫోన్ చేద్దాం సార్. మనకి ఒక ఆయన్ని మనం లైన్లో తీసుకుందాం. వాళ్ళకి ఒబిసిటీ, వాళ్ళ టీం మెంబర్స్ కానీ వీళ్ళు కానీ ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒకసారి మాట్లాడదాం లైవ్లో. రాజేష్ గారు, నేను డాక్టర్ కిషోర్ కుమార్ అండి, మేము లైవ్లో ఉన్నాము. ఈ యొక్క ఒబిసిటీ మీద యాక్చువల్గా ఐటీ ఎంప్లాయీస్లో ఎక్కువగా ఈ ఒబిసిటీకి, ప్రొడక్టివిటీకి ఏ విధమైనటువంటి ఇది ఉంటుంది అనే దాని మీద యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీగా ఒకవేళ ఒక పర్సన్ రియల్గా ఒబిసిటీ ఉంటే కనుక అతను 100% అతను డెలివరబుల్స్ ఇవ్వగలుగుతాడంటారా, ఇవ్వలేడంటారా? ఆబ్వియస్లీ ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నైన్ డిబేట్లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా గుడ్ డే, అలాగే ప్రైమ్ నైన్ వ్యూవర్స్ అందరికి కూడా గుడ్ డే. కమింగ్ టు హెల్త్, సో వర్కర్స్ ఎవరైనా సరే ఎదర్ ఐటీ ప్రొఫెషన్ ఆర్ నాన్ ఐటీ ప్రొఫెషన్, సో హెల్త్ బాగుంటేనే వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది బాగుంటుంది. అవును, ఫిజికల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్. సో కమింగ్ టు ఫిజికల్ హెల్త్, యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే కరోనాకి ముందుకి కరోనా తర్వాతకి చాలా డిఫరెన్స్ ఉంది ఐటీ ప్రొఫెషన్. ఓకే. ఇప్పుడు ఎలా అంటే మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు అయిందన్నమాట. ఆల్రెడీ కరోనా ముందే ఎక్స్ప్లాయిటేషన్ అనేది బాగా ఉంది ఐటీ ప్రొఫెషన్ లో. ఇది యాక్చువల్ గా ఎవరికి తెలియదు, ఐటీ ప్రొఫెషన్ అంటే ఇన్కమ్ అది బాగుంటుంది అనుకుంటారు, కానీ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అని ఇప్పుడు డాక్టర్ బాలాజీ గారు చెప్పింది, ఆయన కూడా చెప్పింది ఏంటంటే స్ట్రెస్, ఈ ఒబిసిటీకి మేజర్ కారణం స్ట్రెస్ అనే చెప్తున్నారు బాలాజీ గారు కూడా. ఓకే, మీ ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువ స్ట్రెస్ ఉండటం వల్ల ఐటీలో ఎక్కువ మంది ఉపకాయత్వం ఉన్నారని ఒప్పుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. మెయిన్ రీజన్ చెప్తాను మీకు. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా పనిచేస్తాను ఉంటారు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వలన. ఒకవేళ డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్తే దానికి ఒక టైమింగ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ కరోనా అందరికి ల్యాప్టాప్ ఇచ్చేసారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా వర్క్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నిద్రలో కూడా ఆటోమేటిక్ గా ఆ వర్క్ గురించే థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవును, ఫస్ట్ ఏమో సెడెంటరీ, ఆయన కూర్చుని ఆ ల్యాప్టాప్ ముందు పని చేయటం వల్ల, ఫిజికల్ మూమెంట్ లేకపోవటం వల్ల కూడా ఒబిసిటీ వస్తుంది. అట్లాగే మీరు అన్నట్టు పడుకున్నా కూడా మీ వర్క్ గురించి ఆలోచిస్తారు అని అంటే కనుక ఆటోమేటిక్గా ఆ స్ట్రెస్ అనేటువంటిది ఏ లెవెల్లో ఉందో మేము అర్థం చేసుకోగలం. అవును, అసలు బాడీ మూవ్మెంట్ అనేది ఉండదు. ఓకే, సో ఇది వచ్చేసి ఎవరు సెటరేట్ చేయగలుగుతారు? గవర్నమెంటే సెటరేట్ చేయాలి. మెయిన్ ఐటీ ఎంప్లాయ్ కన్నా ముందు గవర్నమెంట్ అనేది ఇంటర్వ్యూ ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ఎక్స్ప్లోయిట్ చేస్తుంది ఐటీ ఇండస్ట్రీ. అవును సార్, మీ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వేరే సెగ్మెంట్స్ అన్ని మానేసి అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, లేకపోతే తక్కువ వయసులోనే లక్షల జీతాలు ఇస్తున్నారని మీరు వెళ్ళిపోయి గవర్నమెంట్లు ఏం చేస్తాయండి? ఏమండి డాక్టర్ బాలాజీ గారు? కిషోర్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కువ శాలరీ వచ్చినా కానీ స్ట్రెస్ అండి. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఐటీ ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక 1 lakh పెట్టి ఫోన్ కొన్నామా, ఒక 20 lakhs పెట్టి కార్ కొన్నామా, ఒక 1 crore పెట్టి ఇల్లు కొన్నామా అన్నట్టు ఉంటుంది. కానీ అసలు హెల్త్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లైఫ్. హెల్త్ కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు? సో అదే అసలు పూర్తిగా దాని గురించి అసలు పట్టించుకోరు అన్నమాట. అది దీని మీద దానికోసమే మేము ప్రైమ్ 9 హెల్త్ అనేది పెట్టడం, ఈ యొక్క హెల్త్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశం కూడా, మా ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి. ఒక సపరేట్ డిబేట్లో మిమ్మల్ని మళ్ళీ కాల్లో తీసుకుంటాం సార్. సారీ, సమయాభావం తక్కువ ఉండటం వల్ల మీతో కంప్లీట్గా మాట్లాడలేకపోతున్నాం. రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బాలాజీ గారు చూశారు కదండి, ఐటీ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా ఇంత కాదు. ఇప్పుడు వర్క్ ఎట్ హోమ్ ఆఫ్టర్ కరోనా తర్వాత పాపం వాళ్ళు
బాధలు అనేటటువంటి వర్ణాతీతం అనమాట. వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. లిటరల్గా గవర్నమెంట్ ఏమన్నా చేస్తే బాగుండు అనే స్థితికి వచ్చేసారు వాళ్ళు. సో మరి వీళ్ళకి ఎటువంటి ఒక ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాలా, లేకపోతే ఈ హెల్త్ మీద ఇంకా అవేర్నెస్ని కలిగించాలంటారా? ఎందుకంటే వాళ్ళు సాటర్డే వస్తే ఫ్యామిలీతో ఎప్పుడు సాటర్డే వస్తుందా అని వెయిట్ చూడటం, వెయిట్ చేసిన తర్వాత ఆ సాటర్డే రోజున ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం, వాళ్ళకి నచ్చింది తినేయటం. స్ట్రెస్లో మీరు ఇందాక చక్కగా చెప్పారు, స్ట్రెస్లో ఎక్కువగా తినేస్తూ ఉంటారని. సో అలాగే వీళ్ళు సాటర్డే బయటికి వెళ్ళి ఆ స్ట్రెస్లోనే ఎక్కువ తినేయటం వల్ల కూడా వీళ్ళకి ఒబిసిటీ అనేటువంటిది వస్తుందని అనుకుంటున్నాను. కరెక్ట్. సో ఇప్పుడు తెలుగులో ఒక మంచి విషయం చెప్తానండి. చెప్పండి సార్. మితంగా తింటే భోజనం, అమితంగా తింటే విషం. ఓకే, అది ఏ విషమైనా కావచ్చండి, భోజనమే కాదు. ఓకే, భోజనాన్ని ఎక్కువ తినాలనుకోండి, అది విషం అయిపోతుంది, ఒబీస్ అయిపోతాం. ఆల్ రైట్. అండ్ ఏదైనా యాక్టివిటీ అదే పరంగా చేసాం కదా, దట్ విల్ బికమ్ ఓసిడి. దట్ ఈస్ అనదర్ డిజార్డర్. ఓకే, సో మితంగా తింటే భోజనం, అమితంగా తింటే విషం. ఓకే, అండ్ కమింగ్ టు ది పాయింట్, మీరు అన్నట్టు ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో దే ఆర్ హ్యావింగ్ గుడ్ సైకాలజీ డిపార్ట్మెంట్ ఆల్సో. ఓకే, well most of the organizations that are implementing these days. Earlier human resource department used to manage this show, but these days వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మంచి సైకాలజిస్ట్ ని కూడాను వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళ టీంలో ఉంచుకుంటున్నారు అనమాట, ఇన్ ఆర్డర్ టు బ్రేక్ గుడ్ న్యూస్, ఇన్ ఆర్డర్ టు బ్రేక్ బ్యాడ్ న్యూస్ ఆల్సో. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఐటీ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ దే ఆర్ కమింగ్ అప్ విత్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్లోనే యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఆర్ బయట వాళ్ళు ఏదైనా యాక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ యాక్టివిటీస్ కండక్ట్ చేయటం వేరు, వాళ్ళకి ఇచ్చేటువంటి స్ట్రెస్ వేరండి. వాళ్ళకి ఇప్పుడు మీకు ఈ సైజులో మీకు స్ట్రెస్ ఇస్తున్నామని చెప్పరు సార్. సో బికాజ్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ వర్క్ ఇది కంప్లీట్ అవ్వాలి, డెలివరబుల్ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఈ టైంలో ఇవ్వాలి అనేటటువంటిది వాళ్ళ క్రైటీరియా ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు ఇవ్వక్కర్లేదు స్ట్రెస్, ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటారు. అట్లాగే మనం ఇప్పుడు డాక్టర్ సౌజన్య గారిని కూడా లైన్లోకి తీసుకుందాం సార్. యాక్చువల్గా ఇన్ఫెర్టిలిటీ అనేటటువంటిది ఇప్పటి వరకు ఒక మెయిల్లోనే చూస్తాం, మన ఫిమేల్లోనే అనుకుంటాం. సార్ డాక్టర్ సౌజన్య గారు, మీరు లైవ్లో ఉన్నారండి. యాక్చువల్గా ఇన్ఫెర్టిలిటీ అనేటటువంటిది మనం ఆడవాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఈ ఒబిసిటీకి మగవాళ్ళ ఇన్ఫెర్టిలిటీకి సంబంధం ఏమిటంటారు? నమస్తే సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా వరకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వస్తున్న ఇన్ఫర్టిలిటీని ఈ మధ్య కాలంలో విపరీతంగా చూస్తున్నాం. అది ఆడవాళ్లలో అయితే పీసీఓడి కింద అర్లీగా చూపిస్తూ ఉంటది. అంటే ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పటి నుంచి టైంకి పీరియడ్స్ రాకపోతే అర్లీగా చూసుకుని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మగపిల్లల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళకి పెళ్ళైతే గానీ తెలియని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఒకటి స్టిగ్మా వల్ల వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఇది ఎవరి తప్పు కాదు. ఎట్లా అయితే డయాబెటీస్లు, బీపీలు వస్తున్నాయో చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కూడా అలాగే వస్తుంది. అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, అదే ఎనర్జీ టాక్సిసిటీ వల్ల వస్తుంది. సో ఆ మగ పిల్లల్లో ఉన్న ఇన్ఫర్టిలిటీ కూడా ఇలాగే లైఫ్ స్టైల్ డిజార్డర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, పీసీఓఎస్ లకి, వాటికి, డయాబెటీస్ లకి, దానికి కూడా అలాగే చాలా తేలిగ్గా చేయొచ్చు. అసలు తేలిగ్గా చెయ్యొచ్చండి, పద్ధతులు అనేటువంటి ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి తెలియట్లేదు కదా. అంటే ఇన్ఫెర్టిలిటీ అనేటువంటి కారణం ఆడవాళ్ళకి సంబంధించింది అని అనుకుంటున్నారు వీళ్ళు. లేదు, తెలుసు, పాపం పిల్లలకి తెలుస్తుంది, బయటికి చెప్పుకోవటానికి భయం. ఓకే, ఎందుకంటే సిస్టమ్ లో ఒక రకమైన స్టిగ్మా నెలకొని ఉంది. వాళ్ళు బయటికి చెప్పుకోలేక నలిగిపోతున్న వాళ్ళే ఎక్కువ. తల్లిదండ్రులకి చెప్పుకోలేక సాధ్యమైనంత పెళ్లిని పోస్ట్పోన్ చేస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోక తప్పదు, పెళ్ళయ్యాక అన్ని బయటకు వస్తాయి. అటువంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏమంటారండి సౌజన్య గారు? ఈ ఇన్ఫర్టిలిటీ అన్నది ఖచ్చితంగా అర్లీగా చూసుకోవటం మంచిది. మగపిల్లలైనా కూడా ఉన్నదనుకోండి, అదొక స్టిగ్మా కింద తీసుకోకుండా వెంటనే డాక్టర్ ని రీచ్ అవుట్ అయ్యి సంప్రదించి అక్కడ చేసుకోవాల్సిన మార్పులు, చేర్పులు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏవైతే చేసుకోవాలో చేసుకుంటూ అర్లీగా దీన్ని అడ్రస్ చేసుకుంటే అసలు ఇది సమస్య అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే బేసిక్ గా జెనెటిక్ గా ఉండే ఊస్పోమియా అంటే అజూస్పర్మియా అని ఉంటుంది. అంటే స్పర్మ్స్ మొటిలిటీ ఉండదు, లేదా
జీరో స్పర్మ్స్ ఉంటాయి. అవి మనం ఏం చేయలేము. ఓకే. కానీ ఇన్ఫర్టిలిటీ వల్ల ఎనర్జీ ఎక్సెస్ వల్ల వాళ్ళకి వాస్కులేచర్, బ్లడ్ వెజల్స్ ఇవి కాంప్రమైజ్ అయ్యి, హెల్త్ కాంప్రమైజ్ అయ్యి, దాని వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కొన్ని సెట్ అవుతాయి, స్పర్మ్ హెల్త్ కొంత తగ్గుతుంది. ఇవి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండివిజువల్ చేతిలో ఉండి ముదరక ముందే వాళ్ళు అడ్రస్ చేసుకుంటే, స్టిగ్మాని పక్కన పెట్టి, ఇది ఇట్ ఈస్ మచ్ బెనిఫిషియల్. ఆ అవేర్నెస్ తీసుకురావాల్సిన సమస్య అయితే ఉంది. అందరు ఇన్ఫర్టిలిటీ అనగానే ఆడపిల్లల మీద పడిపోతారు. ఆడపిల్లల్లో ఎంత సమస్యగా ఉందో ఇది మగ పిల్లల్లో కూడా అంతే సమస్యగా ఉంది. ఒకవేళ తెలిసిన తల్లిదండ్రులు దాన్ని సైలెంట్ గా అండర్ ద కార్పెట్ బ్రష్ ఆఫ్ చేసేసి, ఆడపిల్లని ఏదో ఒకటి చేసి కడుపు తెచ్చేసి, ఆ సెంటర్ కి ఈ సెంటర్ కి తీసుకెళ్లి ఆడపిల్లలకి కడుపు ఎట్లాగోలా తెచ్చేసి, తమ కొడుక్కి ఒక బిడ్డ ఉంది అని సమాజానికి చూపించేంత వరకు ఎంత చేయాలో అంత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండదు, బిడ్డకి హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండదు, పేరెంట్స్ కి హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండదు. ఆ రూట్ కాజ్ ని అడ్రస్ చేయటం అన్నది చాలా చిన్న సమస్య. అంటే ఒబిసిటీ, డాక్టర్ గారు, ఒబిసిటీకిను మన మేల్ ఇన్ఫెర్టిలిటీకి, అంటే ఈ ఒబిసిటీ అనేటటువంటిది మేల్ ఇన్ఫెర్టిలిటీకి ఏ పర్సంటేజ్లో ఉంటుందంటారు, అంటే ఇంపాక్ట్? మంచి మాట అడిగారండి. ఒబిసిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ. ఒబిసిటీ అంటే మనం అందరం అనుకుంటుంది ఏంటంటే కంటికి లావుగా కనిపిస్తే ఒబిసిటీ అనుకున్నాం. ఓకే. కాదు, సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఇన్విజిబుల్ ఒబిసిటీ ఉంది. ఒబిసిటీ డెఫినేషన్ ని రీడిఫైన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒంట్లో ఉండాల్సిన శాతం కంటే కొవ్వు శాతం ఎక్కువ ఉండి స్కెలిటల్ మజిల్ శాతం తక్కువ ఉంటే ఒబిసిటీ. అంతే. ఏమవుద్ది, ఈ కొవ్వు ఎనర్జీ ఎక్సెస్ అవ్వటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మిగిలిన సమస్యలు మొదలవుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఆడపిల్లల్లో ఒబిసిటీ వల్ల ఎంతైతే ఇన్ఫర్టిలిటీ ఉందో మగ పిల్లల్లో కూడా అంతే ఉంది. అందుకే ఈనాటి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అంత బిజీగా ఉంటున్నాయి. ఓకే అండి, సపరేట్ డిబేట్లో మనం ఈ యొక్క మేల్ ఇన్ఫెర్టిలిటీ మీద మీకు తప్పకుండా మీతో ఒక మంచి డిబేట్ చేద్దామండి. విషయం అండి, ఇవాళ ఆ టాపిక్ రైజ్ చేసినందుకు ప్రైమ్ 9 వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సౌజన్య గారు. సో డాక్టర్ సౌజన్య గారు, అట్లాగే ఈ యొక్క ఐటీ ఎంప్లాయ్ రాజేష్, సో మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అట్లాగే మన డాక్టర్ రాకేష్ గారు, ఈ యొక్క ఒబిసిటీ అనేటటువంటిది రోజు రోజుకి పెరిగిపోతున్న సందర్భంలో మీరు అన్నట్లు ఒక 25-30 ఇయర్స్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వీటికి వస్తుంది అని అంటున్నారండి. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? మెయిన్గా మనం ఇప్పుడు మేడం చెప్పారు కదా డెఫినేషన్ ఎట్లా మార్చుకోవాలనేది. అవును. సో అది 100% కరెక్ట్. మనం చూస్తే లావుగా ఉన్నారు, పొట్ట ఎక్కువ ఉంది, వీళ్ళే ఒబిసిటీ అనుకోకూడదు. మనకు తెలియకుండా కూడా కొవ్వు శాతం ఎక్కువ ఉన్నా కూడా అంటే మజిల్ మాస్ అనేది తగ్గిపోతుంది. మజిల్ మాస్ తగ్గిపోవడానికి రీజన్ కూడా ఒక ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు ఈ మోకాలు నొప్పులు మొదలవడం వల్ల ఏమవుతుందంటే మజిల్ మాస్ తగ్గుతుంది. మజిల్ మాస్ తగ్గుతున్న ఏమవుతుంది, ఎముకల మీద ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ప్రెషర్. సో దానివల్ల మోకాలు నొప్పి రావడం మొదలవుతుంది. సో ఎట్లా ప్రివెంట్ చేయాలి అనే దానికి వస్తే లైఫ్ స్టైల్ మార్చుకోవడం. మనం ఫస్ట్ స్టేజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, 2 ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం. ఓకే. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఎంతో కొంత యాక్టివిటీ పెంచుకోవాలి. ఒక స్పోర్ట్ని మనం రోజు ఒక 10 నిమిషాల పావు గంట వాకింగ్ చేయడం, ఇట్లాంటివి మనం యాడ్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వడం వల్ల, నడుస్తూ ఉండడం వల్ల, లేకపోతే యాక్టివిటీ చేయడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. సో దానివల్ల ఆ చుట్టూ ఉన్న మజిల్స్ కానీ బోన్ కానీ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది. ఈ మోకాల నొప్పులు తగ్గించేదానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే అండి. సార్, డాక్టర్ బాలాజీ గారు, సో మనం దీన్ని కంక్లూజన్ చేద్దామండి. సో యాక్చువల్గా ఫైనల్గా మీరు ఇచ్చేటటువంటి పీపుల్కి ఇచ్చేటటువంటి సలహా అంటే ఒబిసిటీ వల్ల దాదాపు 40-50% అనేటువంటి డిసీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. దీనికి ఈ ఒబిసిటీకి ఈ సైకాలజీ మన దీని ప్రకారం ఆల్మోస్ట్ మేజర్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఈ స్ట్రెస్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ఒబిసిటీకి అని చెప్తున్నారు. అలాగే మీరు ఇచ్చేటటువంటి ఫైనల్ సలహా ఏంటంటారు మన వీక్షకులకు అందరికీ? Well, when you can create your own stress, you should be able to deal with your stress also. Okay? One should have ability, stability, capability and responsibility of dealing with their own stress. Okay? సో ఇక్కడ చిన్న విషయం చెప్తానండి మీకు. మన ఇండియన్ సినారియోలో ఏంటంటే
మనం కానీ వెయిట్ చూసుకున్నట్లయితే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ BCA, బాడీ కాంపోజిషన్ అనాలిసిస్. దీంట్లో ఏంటంటే మనం వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మజిల్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే అది చూసుకున్నప్పుడు మన బాడీ వెయిట్ లో ఎక్కువ పర్సంటేజ్ మజిల్ ఉండాలి, తక్కువ పర్సంటేజ్ ఫ్యాట్ ఉండాలి. ఓకే ఓకే, దెన్ యూఆర్ ఎ హెల్తీ పర్సనాలిటీ. అట్లా కాకుండా ఇఫ్ యూ ఎండ్ అప్ హ్యావింగ్ మోర్ ఫ్యాట్ అండ్ లెస్ మజిల్, దెన్ యుల్ హ్యావ్ ఆల్ ది ట్రబుల్స్ ఇన్ ది వరల్డ్ అండ్ యుల్ బి ఇన్వైటింగ్ ఆల్ ద మెటబాలిక్ డిజార్డర్స్ అండ్ హార్ట్ డిసీజెస్. ఓకే అంటే మీరు ఈ రీలీవ్ అనే సంస్థని స్థాపించడానికి గల కారణం ఈ యొక్క ఒబిసిటీ అండ్ ఇంకా వెయిట్ల మీద ఎక్కువ యుద్ధంలా చేస్తున్నారు మీరు. సార్ మేము ఎట్ రియలీ వీ వర్క్ ఆన్ రెమిషన్ అండ్ రివర్సల్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్. ఓకే మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్, obesity, hypertension. Okay, earlier people used to say once if you are diabetic throughout the lifetime, but not anymore. Okay, we take care of remission and reversal of metabolic disorders. Okay, also we are into cosmetology and the complete point of contact for skin and hair. Also we are into dentistry and pain management. అంటే వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకునేటట్టు మన రిలీవ్లో స్ట్రెస్ తగ్గించుకునేటట్టుగా కూడా మీరు ఏమన్నా చెప్తా ఉంటారా? అబ్సల్యూట్లీ అండి. మాకు ప్రతి ట్రీట్మెంట్ లో సైకాలజీ ఇస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఓకే నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ, మొబిలిటీ అండ్ ప్రాపర్ మెడికేషన్. ఇక్కడ ఏంటంటే మాకు రిలీవ్ లో 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి: కంటిన్యూస్ మానిటరింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ అలోపతిక్ మెడికేషన్. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే ఓకే Yeah. So that's the platform where we work with, and results are shown in fact. సో ఎవరైనా కానీ ఒబేసిటీతో కానీ, డయాబెటీస్తో కానీ, అదర్వైజ్ బీపీతో కానీ అండ్ కాస్మెటాలజీస్ సొల్యూషన్స్ కావాలన్నా కానీ పీపుల్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు రియలీ. వీఆర్ లొకేటెడ్ లోటస్ పాండ్, జూబ్లీ హిల్స్. సో మోర్ దెన్ ఎనీథింగ్ మనకు మనం బరువు కాకూడదండి. మీరు ఒబీస్గా ఉన్నట్లయితే ప్లీజ్ డూ కాంటాక్ట్ us అండ్ బికమ్ హెల్దీ ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే డాక్టర్ దాలియా గారు, చివరి కంక్లూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీకి దూరంగా ఉండాలంటే మీరు ఇచ్చేటటువంటి సజెషన్స్ ఏంటంటారు మా ప్రేక్షకులకు? ఫస్ట్ సైకిల్స్ రెగ్యులర్ చేయించుకోవడానికి రావాలి సార్. అంటే వాళ్ళు 2-3 months అయినా కూడా రాకుండా 6 months అయినా కూడా అలాగే వస్తుంది అని చెప్పి ఉండడం వల్ల ఇంకా అది డిసీజ్ అన్నది ఎక్కువ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరైతే సైకిల్స్ ఎప్పుడైతే ఇరెగ్యులర్గా రావడం జరుగుతుందో అప్పుడు వెంటనే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సైకిల్స్ రెగ్యులర్ చేసుకున్న తరువాత ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, హార్మోన్స్ అన్నవి కరెక్ట్గా రెగ్యులర్గా పనిచేస్తే పీరియడ్స్ అన్నవి కరెక్ట్గా వచ్చేస్తుంది. సైకిల్స్ రెగ్యులర్ చేస్తూ మనం వెయిట్ రిడక్షన్ చేస్తూ ఉంటే నెక్స్ట్ 4th cycle 5th cycle అదే రెగ్యులర్ అవుతుంది. దాంతో ఇంకా మనకి ఇన్ఫర్టిలిటీకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అయితే అవసరం ఉండదు. ఒకవేళ అలా చేసినా రాలేదు అంటే అప్పుడు వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని చెప్పి ఓవులేషన్ ఇండక్షన్ అలాగా రావచ్చు సార్. ఓకే సార్, డాక్టర్ రాకేష్ గారు, మీరు ఫైనల్గా కంక్లూజన్ ఏం చెప్తారు? ఈ ఒబిసిటీని తగ్గించుకోకపోతే మీ యొక్క ఆర్థోపెడిక్స్కి ఏ విధమైనటువంటి ఇది ఇంపాక్ట్ ఉంటుందంటారు? సో అదే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు అన్ని జాయింట్స్ వీక్ అయిపోవడం వల్ల మనకి ఎప్పుడు 60-70 సంవత్సరాల్లో మార్చుకున్నట్టు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నట్టు, లేకపోతే ఇంకేదైనా ఆపరేషన్కి సంబంధించి చేయించుకుని అవన్నీ ముందు చేయించుకోవాల్సి రావచ్చు.